హాయ్ ఫ్రెండ్స్, మై సబ్స్క్రైబర్స్. మటన్ కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్. కొన్ని వీడియో స్కిప్స్ అయ్యాయి, క్షమించండి. ఆయిల్ వేసి, ఆనియన్ వేసి, కొంచెం అల్లం, పుదీనా, కరివేపాకు, ఆనియన్ వేసి ఇలా మిక్స్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూసుకోండి ఫ్రెండ్స్. ఇలా కొంచెం ఫ్రై అయ్యాక మటన్ వేసుకోవాలి ఫ్రెండ్. వాష్ చేసుకోవాలి మటన్ని. ఇలా వాష్ చేసుకోవాలి ఫ్రెండ్. ఇది కొంచెం అమ్మ వాళ్ళ ఇంట్లో కట్ చేసింది ఫ్రెండ్స్. ఫ్రెష్ మటన్ ఫ్రెండ్. ఇదిగోండి ఫ్రెండ్, ములగ బొక్క నాకు ఇష్టం ఫ్రెండ్. ఇప్పుడు మటన్ వేసుకోవాలి ఫ్రెండ్స్. మిక్స్ చేసుకోవాలండి. మటన్ మొత్తానికి ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని ఇది కుక్ అవ్వాలి, ఇంకా కుక్ అవ్వాలి. ఇది ఇప్పుడే మటన్ వేసాను కదా, ఇందులో కొంచెం వాటర్ పైకి వచ్చేదాకా కుక్ అవ్వాలి. ఇంకోసారి మిక్స్ చేసుకోవాలండి, ఒకసారి కలుపుకోవాలి. కొంచెం వాటర్ ఇంక్రై అయ్యి చూడండి, కొంచెం వాటర్ వచ్చేసింది. మళ్ళీ మూత పెట్టుకోవాలండి. మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలండి. ఈ వాటర్ మొత్తం ఇంకిపోవాలి. తర్వాత ఉప్పు, కారం, పసుపు. ఉప్పు లాస్ట్కి వేసుకుంటాను నేను ఎప్పుడైనా సరే. దీంట్లో తర్వాత పసుపు, కారం రెండు వేయాలండి. మళ్ళీ మూత పెట్టుకుందాం. చూడండి, వాటర్ మొత్తం పోయింది, ఇంకిపోయింది. ఇప్పుడు పసుపు, కారం వేసుకుందాం. స్పూన్, సగం స్పూన్. నా స్పూన్ కొంచెం చిన్నగానే ఉంది. కారం 1, 2, 3, 4. స్పూన్ కొంచెం చిన్నది కాబట్టి 4 స్పూన్స్ వేసాను. సరే, మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు టమాటోస్ కట్ చేసుకోవాలి. పక్కన హాట్ వాటర్ పెట్టాలి. హాట్ వాటర్ వేస్తానండి నేను మటన్లో, ఈజీగా కుక్ అయింది. టమాటోస్ కడుక్కోవాలండి, మంచిగా కడుక్కోవాలి. కడుక్కొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు టమాటాలు కట్ చేసుకుందాం. చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. నేను కొంచెం చిన్నగానే కట్ చేస్తాను. నాకు ఏదైనా సరే చిన్నగా కట్ చేయడమే అలవాటు ఫస్ట్ నుంచి. ఇలా కట్ చేసుకోవాలండి మొత్తం టమాటోస్. ఓకే, మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు టమాటోస్ వేసుకుందాం. టమాటోస్లో నేను ఉప్పు వేసుకుంటానండి, 1 స్పూన్. ఇంకొంచెం మిక్స్. మిక్స్ చేసుకొని మూత వేసుకోవాలి. ఇలా పక్కన ఇలా వేడి నీళ్ళు పెట్టుకోవాలండి. ఇది మెసలాక కొంచెం మటన్లో వేద్దాం. బాగుంటుంది టేస్ట్, గ్రేవీ వస్తుంది, టేస్టీ ఉంటుంది.
చూడండి అండి, టమాటోస్ కూడా మంచిగా మగ్గిపోయినాయి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం. మటన్ గట్టిగా ఉంటుంది కదా, మాకు పిల్లలు ఉన్నారు కదా, చిన్న పిల్లలు, చాలా మెత్తగా బాయిల్ చేసుకుంటానండి. అందుకే వాటర్ కొంచెం ఎక్కువ వేస్తాను. ఇందాక బాయిల్ చేశాను, వాటర్ బాయిల్ అయింది. చాలా బాయిల్ అయ్యాక ఇందులో వేసేసి చాలా ఎక్కువనే వేసుకుంటాను వాటర్. మొత్తం మరిగించుకుంటాను. చాలా మటన్ మెత్తగా ఉండాలి. పిల్లలు కొంచెం మెత్తగానే తింటారు, చిన్న పిల్లలు కదా, అందుకే మెత్తగా ఉడికించుకుంటానండి. దాదాపు ఒక 10-15 విజిల్స్ దాకా చేసుకుంటాను. ఫస్ట్ విజిల్ వచ్చిందండి. సెకండ్ విజిల్ అండి. వేసి కొంచెం ఎయిర్ తీస్తున్నానండి. ఓపెన్ చేశాక ఇంకా కొంచెం వాటర్ ఉందండి, ఇంకా కుక్ చేయాలి. ఈ వాటర్ మొత్తం వెళ్ళిపోవాలి, ఇంకిపోవాలి. మటన్ అయిపోయింది. కొంచెం మసాలా వేసి దింపేస్తే అయిపోతుంది. కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. కట్టేస్తున్నాను. కొత్తిమీర లేదు ఫ్రెండ్స్, అయిపోయింది. అది కొత్తిమీర వేసి కట్టేసేదాన్ని. ఓకే ఫ్రెండ్స్, బాయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.